రేట్ బాగా చెప్తున్నావు. ఎంత అమ్మినావు మరి? అచ్చా లాభం ఏం లేదు ఇలా. వినాయక చవితి పండుగ సందర్భంగా మాది నర్మేట మండలం హనుమంతపూర్ గ్రామానికి చెందిన యువకులు మేము విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి జనయానికి రావడం జరిగింది. సుమారు మాది 15 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. ఈ విగ్రహాన్ని సుమారు 15,000 ఇచ్చి ఖరీదు చేయడం జరిగింది. అదేవిధంగా మా గ్రామంలో యువత అందరం కలిసి మా కాలనీకి సంబంధించిన మేము మనిషికి ఇంత డబ్బులు వేసుకొని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఎంతమంది ఇప్పుడు మీరు సభ్యులు? మేము 20 మంది, సుమారు 20 మంది సభ్యులు. సుమారు 9 రోజుల వరకు ఎంత ఖర్చు వస్తుంది మీకు? సుమారుగా ఒక 1 లక్ష దాకా రావడం జరుగుతుంది. ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తాము. డైలీకి ఒక యాక్టివిటీ ఉంటుంది. అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. ఎన్ని రోజులు పడతారు అన్నదాన కార్యక్రమం? అన్నదాన కార్యక్రమం 5వ రోజు అనుకుంటున్నాము. ఇంకా ఏదైనా వీలైతే 7th డే కూడా ప్లాన్ చేస్తాం. ఇప్పుడు మీ గ్రామంలో ఒక్క గ్రామంలో ఉందా? ఇంకా వేరే ఎక్కడన్నా మీ ఊర్లో ఎంతమంది నిలబడతారా? మా ఊర్లో ఇంకా సుమారుగా 8 నుంచి 9 విగ్రహాలు. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎంత కొనుగోలు చేశారు? దీన్ని 15,000 పెట్టి కొనుగోలు చేయడం. అన్ని చందాలు చేసినా మీరే వేసుకున్నారా? కొంతమంది చందాలు ఉన్నారు, కొంతమంది దాతలు ఉన్నారు. అదేవిధంగా మేము కూడా మెంబర్షిప్ ఫీజు లెక్క తీసుకొని చేయడం జరుగుతుంది. వినాయక చవితి సందర్భంగా ఘనంగా జనగామ జిల్లాలో వినాయక నవరాత్రోత్సవాలను జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు వినాయక చవితి రోజున నర్మేట మండలం హనుమంతపూర్ గ్రామానికి చెందిన యువత మేము ఇక్కడికి వచ్చి గణేష్ విగ్రహాన్ని తీసుకెళ్లడం జరుగుతుంది. ఇందులో ఘనంగా జరుపుకుంటున్నామని చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఊరు జన్మాంచని ఇప్పుడు ఈ విగ్రహం ఎంత కొనుగోలు చేసిండ్రు? జనగాం నుండి విగ్రహం సుమారుగా 15,000 చేసి కొనుగోలు చేయడం జరుగుతుంది. అంటే మీరు చందాలు ఎవరు చేసిండ్రా? డైరెక్ట్ ఒకరు మాకు స్పాన్సర్ చేశారు. అదేవిధంగా మేము కూడా యువత మనిషిని డబ్బులు వేసుకొని చేయడం జరుగుతుంది. అంటే మొత్తం మీ యువతలో ఎంతమంది సభ్యులు ఉన్నారు? ఒక 20 మంది సభ్యులు ఉన్నారు. 20 మంది. మరి చాలామంది యువత బాగా చేస్తున్నారు, కానీ విగ్రహాలు పెట్టింది కనుక ఏమన్నా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఏం చేస్తలేరుగా? మీ ఊళ్ళో ఏమైనా చేస్తారు అట్లా? ఇంతవరకు అయితే ప్లాన్ చేసుకోలేదు. ఇప్పటి నుంచి ప్లాన్ చేస్తాం. కల్చరల్ ప్రోగ్రామ్స్ డైలీ 1 యాక్టివిటీ లెక్క ప్లాన్ చేసుకోవడం జరుగుతుంది. అంటే మీ ఊళ్ళో ఒక్కటే పెడతారా? ఇంకా వేరే దగ్గర వేరే వాళ్ళు కూడా పెడతారు. వేరే విగ్రహాలు కూడా. ఎన్ని పెడతారు? సుమారుగా ఒక 8 నుంచి 9 వరకు. 8 నుంచి 9 రోజులు నవరాత్రోత్సవాలు చేస్తారు.